గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. సీనియర్ నేత వి హనుమంతరావుకు వ్యతిరేకంగా ఓబీసీ నేత నూతి శ్రీకాంత్ అనుచరులు నినాదాలు చేశారు. సీఎల్పీ నేత భట్టిని సన్మానించే క్రమంలో వేదికపైకి శ్రీకాంత్ వెళ్లారు. భట్టి ఎదుటే కార్యకర్తలు పిడిగుద్దులకు దిగారు. ఈ క్రమంలో వీహెచ్ను కొందరు కార్యకర్తలు నెట్టేశారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. వాగ్వాదం ముదిరి ఒకరినొకరు తోసుకొని కుర్చీలు విసురుకున్నారు. శ్రీకాంత్కు టికెట్ రాకుండా వీహెచ్ అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. భట్టి ఛాంబర్ ముందు శ్రీకాంత్ ఆందోళన వర్గీయులు ఆందోళనకు దిగారు. టికెట్ రాకుంటే వచ్చి కొడతారా అని మండిపడ్డ వీహెచ్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారితీసింది. సీనియర్ నేత వి హనుమంతరావుకు వ్యతిరేకంగా ఓబీసీ నేత నూతి శ్రీకాంత్ అనుచరులు నినాదాలు చేశారు. సీఎల్పీ నేత భట్టిని సన్మానించే క్రమంలో వేదికపైకి శ్రీకాంత్ వెళ్లారు. భట్టి ఎదుటే కార్యకర్తలు పిడిగుద్దులకు దిగారు. ఈ క్రమంలో వీహెచ్ను కొందరు కార్యకర్తలు నెట్టేశారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. వాగ్వాదం ముదిరి ఒకరినొకరు తోసుకొని కుర్చీలు విసురుకున్నారు. శ్రీకాంత్కు టికెట్ రాకుండా వీహెచ్ అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. భట్టి ఛాంబర్ ముందు శ్రీకాంత్ వర్గీయులు ఆందోళనకు దిగారు. టికెట్ రాకుంటే వచ్చి కొడతారా అని మండిపడ్డ వీహెచ్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అది కాదండి, చాలా మందికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తాడు. ఇదే ఆనవాయితీ ఎమ్మెల్యే ట్రై చేసిండు, నాకు రాలేదని ఇక ప్రతి ఒక్కరిని ఇంటి మీద పోయి కొడతారండి, ప్రతి ఒక్కరిని తిడతారా? అరే నీ ట్రై నువ్వు చేసుకున్నావు, వాళ్ళ ట్రై వాళ్ళు చేసుకున్నారు, ఫైనల్గా ఇట్ హ్యాస్ గాన్ టు అలియన్స్. ఇంట్లో నా తప్పేమున్నది? ఎస్. ఇంకోటి అయినా నువ్వు క్లెయిమ్ చేయడం ఏంటి? లోకల్గా జనం అందరూ ఉండేది, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా రాలే, వాళ్ళకు రాలే, నీకు రాలే, అలియన్స్ పోయింది. ఇంకా మళ్ళీ నా మీద కోపం ఏంటి? లక్ష్మణ్ యాదవ్కి ఇస్తే నువ్వు కోపాలు, నాకు రాక ఆయనకి ఇప్పించాడు, నాకు రాలేదు, ఆయనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చిండ్రు. వాళ్ళ తెల్లారి ఆయన మన అలియన్స్ జేఏసీకు ఆ టికెట్, ఇక దాని మీద నా మీద కోపం ఏంది? ఆ పిల్లాడు అనవసరంగా ఏదో పెత్తనం నేనే పిలిచి అన్నం పెట్టినానికి, ఏది ఓబీసీ సెల్ చైర్మన్ నాగేష్ యాదవ్ ఉంటే అని జరిపి నేర్పించిన, అయితే ఇది దౌర్జన్యం కదా? ఇక ఈ ఆనవాయితీ నాకేమో అర్థమైతే లేదు. మన పార్టీలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు దాదాగిరి చేస్తే ఇక పార్టీలో డిసిప్లిన్ లేకపోతే ఎట్లయితుంది? అందుకే గోదన్ రెడ్డి కూడా చెప్పాను, పీసీసీ ప్రెసిడెంట్ నోటీసులు తెస్తాను.